ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. పర్యావరణం, పరిసరాల శుభ్రత అంటే అందరికంటే ముందుంటాడు. 6 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన స్వచ్ఛతా ఉద్యమం నేటికే కొనసాగిస్తున్నారు. ఓ కాలనీని దత్తత తీసుకుని స్వచ్ఛతా సేవతో పాటు మొక్కలు పెంచుతున్నారు. అనంతపురం జిల్లా వినియోగదారుల కౌన్సిల్లో కోర్టులో స్టెనోగా పనిచేస్తున్న ఆయన నగరపాలక సంస్థ పారిశుద్ధ్య, ఉద్యానవనాల కార్మికుల కంటే భిన్నగా సేవలందిస్తూ స్థానికుల అభిమానం చూరగొంటున్నారు. ఒకప్పుడు అనంతపురం నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మురుగునీరు రోడ్డెక్కి పారేది. ప్రభుత్వ ఉద్యోగి విజయభాస్కర్ రెడ్డి కృషితో హౌసింగ్ బోర్డు కాలనీలో ఎవ్వరూ ఊహించని విధంగా మురుగు కనుమరుగై పచ్చదనంతో కలకల్లాడుతోంది. కాలనీలో సుమారు కిలోమీటర్ మేర మురుగు కాల్వపై రోడ్డుకు ఇరువైపులా విజయభాస్కర్ రెడ్డి మొక్కను నాటారు. ఆయన నాటిన మొక్కలు ప్రస్తుతం వృక్షాలయ్యాయి. పారిశుద్ధ్య కార్మికుల తరహాలో రెడ్డి రోజూ పార పట్టుకుని ఉదయాన్నే హౌసింగ్ బోర్డులో ప్రత్యక్షమవుతారు. కాలనీలోని ప్రధాన మురుగు కాల్వలో ప్లాస్టిక్ కవర్లు, అడ్డుపడిన చెత్తను తొలగించడంతో ఆయన దినచర్య మొదలవుతుంది. కాలువ గట్టుపై నాటిన మొక్కలకు నీరు పోస్తూ వాటిని పరిరక్షిస్తారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, పచ్చదనం అందించాలనే 6 ఏళ్లుగా హౌసింగ్ బోర్డులో సేవ చేస్తున్నారని భాస్కర్ రెడ్డి తెలిపారు. హౌసింగ్ బోర్డు ఏరియా ఎంచుకున్నాను. క్లీన్ అండ్ గ్రీన్గా ఇక్కడ చెట్లు నాటడము, ఆ డ్రైనేజ్ వాటర్కి ఏదైనా అడ్డపడేట తీసేయడము, అదే నీళ్లు చెట్లకు పోయడము, క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలనే ఉద్దేశంతో, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఇది ప్రారంభించాను. 6 ఇయర్స్ నుంచి నేను ఉద్యోగరైతే డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. వేప చెట్లు, నేను బొగడా చెట్లు, కానగ చెట్లు, షో చెట్లు, గన్నేరు చెట్లు, కొన్ని రకరకాల చెట్లు నాటుతాను సార్. కాలనీవాసులు కూడా కొద్దిగా కోఆపరేషన్ ఉంది. ఇంకా కొద్దిగా కోఆపరేషన్ ఉంటే ఇంకా నేను బాగా చేయగలుగుతాను సార్. ప్రతిరోజు ఉదయమే టెన్షన్గా 6 గంటలకు వస్తాడు. వచ్చి మొత్తం ఈ కాలువల వెంబడి ఉన్నటువంటి ఆ సైడ్ మొత్తాన్ని ఎక్కడెక్కడ ఏవైనా ఆ కాలువకి అడ్డంగా పడినా వాటిని తీసివేయటం, చెట్లు తెచ్చేసి ఒకరిద్దరు పార్టిసిపేషన్ తోటి ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళతో పాటు కలిసి ఈ ప్లాంటేషన్ అంతా చేయటం అనేది జరిగింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ కాలువ 15 రోజులకు ఒక్కసారి మొత్తం నిండిపోయేది చెత్త చెదారంతో. సో అక్కడ ఒక పైపు అడ్డంగా రావడం వల్ల దాన్ని కూడా దగ్గరుండి ఆయన ఈరోజు అదంతా తొలగించటం వల్ల పూర్తిగా ఈరోజు వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేట్ అనేది లేకుండా ఫ్రీ ఫ్లో జరుగుతూ ఉంది. సో ఒకసారి 2019లో అనుకుంటా మంచి ఫ్లడ్ అనేది ఇక్కడ రావటం అనేది జరిగి చాలా ఎఫెక్ట్ అయింది. అది చాలా ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చాయి. ఆ పరిస్థితి నుంచి ఆయన గమనించి కాలువకు కొంచెం హైట్ చేసి ఆ వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు చేయటం అనేది కూడా జరిగింది. దాదాపు ఆయన సొంత ఖర్చులతో చేస్తూ ఉన్నాడు. విజయభాస్కర్ రెడ్డిది వైఎస్ఆర్ జిల్లా. కోర్టులో ఉద్యోగరీత్యా అనంతపురంలో స్థిరపడ్డారు. తాను నివాసం ఉండే కాలనీ నుంచి రోజు హౌసింగ్ బోర్డు కాలనీకి వెళ్లి సుమారు 2.5 గంటలు స్వచ్ఛ సేవా పనులు చేస్తుంటారని కాలనీవాసులు చెబుతున్నారు. మురుగు కూపంగా ఉండే హౌసింగ్ బోర్డు కాలనీలో విజయభాస్కర్ రెడ్డి చెట్లను నాటి ఆహ్లాదంగా మార్చారని ఆయన్ను స్థానికులు అభినందిస్తున్నారు. 2017లో ఇక్కడ హౌస్ కట్టించాం సార్. ఒకప్పుడు అక్కడ ఈ వీధిలో తిరగాలంటే చాలా భయం వేసేది. జనాలు కూడా తిరిగేవాళ్ళు కాదు, ప్రజలు కూడా. సో సార్ వచ్చినప్పటి నుంచి సార్ చేస్తున్నారు. ఇక్కడ వేరే కాలనీస్ అన్నీ చాలా నీట్గా చేసేవారు సారు. తర్వాత మరి ఈ కాలనీ తీసుకున్నారు. ఈ కాలనీలో కూడా చెట్లన్నీ నాటించారు, రోడ్స్ అన్నీ క్లీన్ చేయించారు. తర్వాత ఇక్కడ లైట్ ఉండలేదు సార్, మాకు ఇక్కడ లైట్ వేయించారు వారికి. సో ఎక్కడ అశుభ్రత కనిపించినా కానీ వెంటనే వెళ్ళి వీళ్ళని పిలుచుకొని పోయి క్లీన్ చేయించి దాన్ని పరిసరాలన్నింటినీ నీట్గా చేయించేవారు. బట్ భలే చేశారు సార్. అయితే ఇది ఇలా ఉంది అంటే కారణం సారే సార్, భాస్కర్ రెడ్డి సార్ గారే సార్. సార్ వచ్చిన తర్వాత హౌసింగ్ బోర్డుకు ఒక ఐడెంటిఫై వచ్చింది. ఎందుకంటే వాటర్ వచ్చి అంతా చాలా గలీజ్గా ఉండేది. ఆ సార్ వచ్చిన తర్వాత చాలా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. చెట్లంతా బాగా నీట్గా పెడుతుంటారు. ఈ కాలంలో అయితే బాటిల్స్ చండాలంగా అంతా పేరుకుపోయేవి. ఆయన వచ్చిన తర్వాత క్లీన్గా ఉంది. హౌసింగ్ బోర్డు అంటే ఓపిక్గా చేయడం వల్లే మా హౌసింగ్ బోర్డుకి కొంచెం బాగా వచ్చింది. ఇంకోటి టెంపుల్కి వచ్చిపోయే వాళ్ళు అంతా ఎంత గలీజ్ చేసినా ఆయన మరుసటి రోజు వచ్చి వర్షం వస్తున్నా కూడా అంత క్లీన్గా చేపించేస్తారు. చాలా బాగా చేపిస్తున్నారు. నిస్వార్థంగా పర్యావరణం, పరిసరాలపై ప్రేమను చాటుకుంటూ స్వచ్ఛందంగా సేవలందిస్తున్న విజయభాస్కర్ రెడ్డి తీరు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.